ఐఫోన్ ప్రాబ్లమ్స్ 2024 పార్ట్ 1 రీసెంట్ రీలే ఒకసారి చెక్ చేయండి. ఈ 2024 లో కూడా ఐఫోన్ ఫోటోస్ యాప్ లో మనం ఫోటోస్ ని వీడియోస్ ని రీనేమ్ చేయలేము. మనం ఏదైనా రీనేమ్ చేయాలంటే సో ఆ ఫోటోని లేదా వీడియోని సో ఫైల్స్ కి సేవ్ చేసుకొని అక్కడ రీనేమ్ చేయాలి. బట్ ఏదైనా విండోస్ ల్యాప్టాప్ కానీ ఏదైనా డివైస్ కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఫోటోస్ లాగా కనబడదు, ఫైల్స్ గా కనబడుతుంది. బట్ ఆండ్రాయిడ్ లో ఇలా కాదు, చాలా ఈజీగా రీనేమ్ చేయొచ్చు ఫోటో అయినా వీడియో అయినా. అండ్ నెక్స్ట్ ఐఫోన్ డైలర్ చాలా క్లమ్జీగా ఉంటుంది. సో మీరు నార్మల్ కాల్ ఎవరికైనా చేయాలనుకున్నప్పుడు రీసెంట్ గా వాళ్ళు ఏదైనా మీకు వాట్సాప్ కాల్ చేస్తే సో రీసెంట్ డైలర్స్ లో వాళ్ళ వాట్సాప్ కాలే ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేస్తే వాట్సాప్ లోనే కాల్ వెళ్తుంది కానీ నార్మల్ కాల్ వెళ్ళదు. ఇలా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్కైప్ అన్నింటికి సంబంధించిన కాల్స్ అన్ని కూడా మనకి డైలర్ లోనే రీసెంట్ కాల్స్ లోనే కనిపిస్తాయి. బట్ ఆండ్రాయిడ్ లో అలా కాదు, క్యారియర్ కాల్స్ మాత్రమే మనకి డైలర్ లో కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్స్. ఐఫోన్ లో చాలా లిమిటెడ్ కస్టమైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ లో మనం విడ్గెట్ కానీ యాప్ ని కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు హోమ్ స్క్రీన్ లో. బట్ ఐఫోన్ లో అలా చేయలేము. అండ్ నెక్స్ట్ ఐఫోన్ లో థర్డ్ పార్టీ సోర్సెస్ నుంచి మనం యాప్స్ ని ఇన్స్టాల్ చేయలేము. బట్ ఆండ్రాయిడ్ లో మనం ఎలాంటి లేకుండా ఈజీగా ఎక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ఐఫోన్